నేను తప్పు చేశానా లేదా అన్నది సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి బయటపడ్డాను కాబట్టి కాస్త ధైర్యంగా మేము ముందుకు రాగలిగాను. కానీ భావోద్వేగానికి గుర్తుకొచ్చినప్పుడు మాత్రం నాకు ఈ రకమైన బురద పడుతుంది, మత్స వేస్తున్నారే అనే బాధ మాత్రం నాకు కలిగింది. కేవలం ఊపిరి తీయాలని కొందరు, ఊపిరి పొయ్యాలని జగన్ గారు, భారతి గారు. నిజంగా నాకు పునరుజ్జీవనం అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు నేను స్వయంగా చూస్తున్నాను. అందుకు వారికి నా శతకోటి దండాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఊపిరి తీయటం కష్టంగా పెద్ద ఇష్యూ కాదు, ఊపిరి పోయటం కష్టం. అలాంటి ఊపిరి పోసి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇట్లా పైగా ఆశ్చర్యం నాకు ఈ ఆ జైల్లో ఉన్నంతకాలం నాకు వార్తా విశేషాలు వీటి గురించి పెద్దగా తెలిసేది. కానీ కేఎస్ఆర్ లైవ్ షో నేను లేనప్పుడు కూడా అదే బ్రాండ్తో కొనసాగించడం అంటే నా పట్ల ఎంత గౌరవాభిమానాలు చూపించారు. వారికి నేను ఏ రకంగా కృతజ్ఞతలు